मुझे दिन में तारे दिखने लगे एक रात पर मरी निकाला ले I'm high, oh baby, नी मुट्ठू वाला ले चलो जिंदगी में आज जीले जीले ఎంత దుర్మార్గులు అంటే ఇద్దరు మేకప్ వేస్తే నేను వితౌట్ మేకప్ పైకి పిలిచారు వితౌట్ మేకప్ ఎంత బాగుండాలంటే మేకప్ వేస్తే ఎలా ఉంటా చెప్పు. మిస్సింగ్ యూ సో మచ్. సీనుకు బదులు నువ్వు వచ్చేసేచ్చుకో పటాస్ లో. చక్కగా అమ్మాయిలందరూ చాలా దగ్గరగా ఉంటారు, అమ్మాయిలతో మాట్లాడొచ్చు. ఇక్కడ కామెడీ చేయాలంట. కానీ ఏంటి, వాట్ ఇస్ ది స్పెషల్ రీజన్ దట్ మీరు ఈ రోజు ఇక్కడికి ఇలా వచ్చారు? జబర్దస్త్ నుంచి తీసేస్తారు, అది కూడా తెలియదా? తెలియదు ఎవరికి, నువ్వు చెప్పేసావు. అది చెప్తాం అనుకున్నా, తీస్తారు యాక్చువల్. మళ్ళీ రీఎంట్రీ ఏదో ఉంటది కదా. అదే వైల్డ్ గా నాగబాబు గారు నీ వెనకాల ఉన్నాక నీకేం భయం రా? అరే మొత్తం చెడగొట్టు వదిలిపెట్టారు న్యూ ఇయర్స్ గిట్ లోని. నాగబాబు గారు భజన చేస్తాను ఇప్పుడు, మొత్తం అందరూ అదే పట్టుకోరు ఇప్పుడు. నాగబాబు గారు షూస్ భలే ఉంటాయి. కానీ నువ్వు రష్మి ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? అడిగేడికి చంపేస్తా. త్వరలో చేసుకుంటాను. క్లారిటీ ఉందిగా? ప్రోగ్రామ్ లో బ్రేకింగ్ న్యూస్, సుధీర్ ఒప్పుకున్నాడు నేను రష్మి తొందరలో పెళ్లి చేసుకుంటామని. నేను రష్మి ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటాను. నేను సపరేట్ గా, తను సపరేట్ గా. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 we want the chala naughty. Come on, baby, let's get dirty. Ra brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచపటాకా. మరి ఈ రోజు పంచపటాకాలో ద ఫస్ట్ టాపిక్, భార్యలకు భర్తల మీద ఎప్పుడు అనుమానం వస్తోంది? పిల్లలు పుట్టినప్పుడు. రాత్రి బొగడు ఇంట్లో వండుకుంటాడు, పొద్దున లేచే వరకు పక్క ఇంట్లో ఉంటాడు, అప్పుడే అనుమానం వస్తుంది. అది అనుమానం కాదు రా, ఫిక్స్ రా అది. రవి ఏం చెప్తా, మన ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు పొరపాటు మన చేతికి కానీ డ్రెస్ కానీ ఒక పొడుగుగా వెంట్రుక కానీ కనిపించింది అనుకో, అనుమానం. ఎంత పెద్ద వెంట్రుక ఎవరిది? పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్తే చిన్న వెంట్రుక వచ్చినా సరే అనుమానమే. నెక్స్ట్, బుర్ర మీద ఎర్రగా ఉంటే. అచ్చా, బుగ్గ ఎర్రగా ఉంటే ముద్దు పెట్టినట్ట. ఓరిని. ఆఫీస్ నుంచి లేట్ రావడం వల్ల. నువ్వైతే నీ భర్తను అనుమానిస్తావు లేట్ గా వస్తే. ఫ్రెండ్స్ తో బయట కూర్చున్నాడేమో, లేకపోతే ఆఫీస్ లో మీటింగ్ లో లేట్ అయిందేమో. ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఇంకో ఛాన్స్ దేవుడు పెద్ద బ్రెయిన్ ఇచ్చాడు, ఎంత బ్రెయిన్ ఇచ్చాడు అంతే. ఓకే, నెక్స్ట్. కాల్ బిజీ వస్తున్నప్పుడు. వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుండొచ్చు కదా. ఆఫీస్ లో మాట్లాడారు కదా. ఇంట్లో మీరు మాట్లాడినారు, ఆఫీస్ లో మాట్లాడరు, ఎట్లా మాట్లాడాలి? ఇంకా సండే కూడా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నా. అమ్మా నీకు పెళ్లి అయిపోయిందా? ఇంకేమైతుంది? ఇంకా కాలేదు. తమ్ముడు, ఇంట్లో నుంచి వెళ్తేప్పుడు ఒక పర్ఫ్యూమ్ స్మెల్, ఆఫీస్ నుంచి వస్తేప్పుడు ఒక పర్ఫ్యూమ్ స్మెల్. వచ్చేటప్పుడు పర్ఫ్యూమ్ కాదు, చెమట వాసన అది.
తన ఫోన్ లో వేరే అమ్మాయి ఫొటోస్ ఉన్నప్పుడు. ఓకే. వైఫ్ కి ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు వేరే అమ్మాయి పేరు చెప్పడం. హాయ్, షీ ఇస్ మై వైఫ్ శ్రీదేవి. పని మనిషిలే, పని మనిషి. శ్రీదేవి లా ఉండే మా భార్య శ్రీముఖి అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ నాలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు. వీడికి కప్పు కాదు కానీ చెంబు ఎండ్రా. అక్కలేస్తుంది అక్కలే. FB లో ఎక్కువగా లేడీస్ కి లైక్ కొట్టినప్పుడు. ప్రతి అమ్మాయి ఫోటోకి లైక్ కొడితే అవును భార్యకు అనుమానం వస్తుంది. వెరీ గుడ్. ఇంకా వాట్సాప్ లో లాస్ట్ సీన్ PM కాకుండా AM ఉన్నప్పుడు. అంటే వీళ్ళు వాట్సాప్ లో ఉండేది వీళ్ళు చాటింగ్ కోసం కాదు. వాళ్ళ ఆయన ఆన్లైన్ ఎప్పుడు, లాస్ట్ సీన్ ఎప్పుడు, లాస్ట్ సీన్ 7:43 PM, లాస్ట్ సీన్ 8:23 PM. అందమైన అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు. నీకు బండి వస్తుందా? ఇదేంద్రా బండి వస్తుందా? అంటే బండి వస్తుందా? వస్తుంది. ఆ కాలు కింద అందుతాయా లేకపోతే బండి మీదకి వెళ్తే? ఓకే సూపర్. నెక్స్ట్ టాపిక్. పిల్లలకి అమ్మా నాన్న విలన్స్ లాగా ఎప్పుడు కనిపిస్తారు? లవ్ మ్యారేజ్ ఇంట్లో అలౌ చేయనప్పుడు. అమ్మమ్మ నాన్న పెళ్లి చేసుకుని ఇస్తాను నేను ప్రేమించిన అబ్బాయితోని. చెప్పినావా నీ విషయం ఇంట్లో? చెప్పినావా? అమ్మా నాన్న లేరా? నాకు ఎవరు లేరంటే బాయ్ ఫ్రెండ్ కాదు, ఇంట్లో ఎవరు లేరన్నట్టు చెప్పింది ఆమె. నెక్స్ట్. తొందరగా పెళ్లి చేయనప్పుడు. ఏజ్ ఎంత? 17. ముందర వస్తారు వెనక్కి వెళ్ళిపో. హైట్ చూసాను రా. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. టీవీలో మంచి రొమాంటిక్ సీన్ నడుస్తున్నప్పుడు పక్కనే అమ్మా నాన్న ఉంటే. నిజంగా ఎంత హార్మోన్ ఉంటుంది ఆ సీన్. పక్కన మనం మెలికలు తిరుగుతూ ఉంటాం. నేను మధ్యలో లేచి నా వాటర్ తాగేసి వస్తాను వెనక్కి వెళ్ళి. అప్పుడు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తానంటే పంపినప్పుడు. ఏడు తిరుగుతారు మీరు ఫ్రెండ్స్ తో? టెంపుల్స్ కి. అందరూ ఒకసారి సెలెక్ట్ చేయండి అమ్మా. లైన్ గా టపటప ఒక 5 దేవుళ్ళ పేర్లు చెప్పు. వెంకటేశ్వరుడు. దగ్గర పట్టుకోనా? వెంకటేశ్వరుడు. వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్. ఇంకా కాలేజీ బంక్ కొట్టి అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నప్పుడు నాన్న చూస్తే అప్పుడు దొంగ మొక్కపోడు. ఇప్పుడే చూడాలా ఇంట్లోన్నప్పుడు ఎప్పుడు చూడ. నాకు ఎవరున్నాడని తెలిసి ఫోన్ గుంజుకొని మళ్ళీ ఫోన్ ఇయ్యంటే ఇయ్యనప్పుడు. చూసావు డాడీ, చిన్నారి చెల్లి చిట్టుపొడి చెల్లని ప్రేమగా చూసుకుంటా ఉంటే లవర్ అని ఫోన్ చేస్తాడు గుంజుకుంటా ఉంటా. డాడీ హెల్మెట్ చేసింది డాడీ. ఓకే, బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి మా సుధీర్ చేత సన్నీ చేత గిఫ్ట్ ఇస్తారు. సుధీర్ అండ్ సన్నీ కమ్. సో బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, ఇలియాస్. పిల్లలకి అమ్మా నాన్న విలన్స్ లాగా ఎప్పుడు కనిపిస్తారు? టీవీలో మంచి రొమాంటిక్ సీన్ నడుస్తున్నప్పుడు పక్కనే అమ్మా నాన్న ఉంటే. ఒక మేడం కూడా బెస్ట్ ఆన్సర్ ఇచ్చారు. భార్యలకు భర్తల మీద ఎప్పుడు అనుమానం వస్తోంది? వాట్సాప్ లో లాస్ట్ సీన్ PM కాకుండా AM ఉన్నప్పుడు. బేసిక్ గా యాక్సిడెంట్ అయితే 1
108 వస్తుంది. కానీ దాంతో పాటు గుంపులుగా జనాలు వస్తారు. వాళ్ళు చేసే కహానీలు ఎలా ఉంటాయో చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గుండు బాస్ మురళి. కుర్రాళ్ళు వాల్ పోస్టర్లు అందమైన అమ్మాయిలు ఉండేటప్పుడు డ్రైవ్ చేస్తూ ఉంటే అటు వెళ్తా ఉంటారు, ఇటు ఎక్కడ గుద్దు పడిపోతూ ఉంటారు. ఓకే, అలాగే ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన దగ్గర మొత్తం గుంపు అంతా కొడితే అక్కడ ఎలా ఉంటుంది సరదా సిచ్యువేషన్, అది ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాను. భారీగా యాక్సిడెంట్ జరిగింది. నాలా గుండు కాకుండా అడిగి హెయిర్ ఉంది కాబట్టి తలకాయకి ఏం అవ్వలేదు, దెబ్బలు ఇలా ఉన్నాడు. అంతే, చుట్టూ మొత్తం మూగిపోతారు, ఏ పని పాట ఉండదు. నాలాంటి బేవర్స్ వాళ్ళు అందరు చుట్టూ తిరిగిపోయారు. పోతాడా ఉంటాడు వీడు. బ్లడ్ లేదా ఇందులో కూడా వస్తలేదు. ఏ రోజు బీరు తాగుతాడు, మొత్తం వెనకాలకి వెళ్ళిపోతుంది చూడు. ఒకడు వస్తాడు, ఆడికి ఏం పని ఉండదు. మజాగా గారు పూరా ఖరాబ్ హోగా. అరే హ్యాండిల్ బార్ దేఖో कैसा बेंड होगा. లేడీస్ వస్తారు, వాళ్ళు చంకని బ్యాగ్లు వేసుకొని రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెస్తా ఉంటారు. ఏ ఎవడో గుద్దేడు ఇక్కడ, ఏ ఎవడో గుద్దేడు ఇక్కడ. తాగుమతి వచ్చిన వాళ్ళు పొద్దున రాగేస్తున్నారు, అందుకనే పడిపోతున్నారు. చూడు అలా పడిపోయాడు. ఇలాంటి వాళ్ళకి ఇలాగే కావాలి, పద మనకెందుకు. రెండోడు ఇంకోటి వచ్చాడు. అరే నవ్వుతలేడు, ఎస్ఎల్పి తీస్తాం. ఫోటో చేసి వెంటనే అప్లోడ్ ఫేస్బుక్ లో. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది, దయచేసి సెల్ఫీలు దిగొద్దు, ఇలాంటి వారికి సహాయం చేయండి. ఈడేం చేస్తున్నాడు. ఈ లోపు కరెక్ట్ గా 108 వచ్చింది, ఆగింది. పోలీసులు వచ్చారు, అందరు వచ్చారు. ఎవరు యాక్సిడెంట్ చూసారా మీరు? ఇప్పుడే వచ్చిన, ఇప్పుడే జస్ట్ నీ బండి వస్తాను ముందు వచ్చిన. ఓకే, మరి మా గుండు బాస్ మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? 1980s లో ఒకటే ల్యాండ్ లైన్ ఉండేది కదా, అప్పుడు ఆ ఓనర్ ఎలా ఫీల్ అయ్యేవాడు? ఒకటే ల్యాండ్ లైన్ ఉండేది, అప్పుడు పీపీ అనేవారు దాన్ని, అంటే పక్కింటోడు ఫోన్ అని. పొద్దున్న నుండి పాపం టీలు, టిఫిన్లు, న్యూస్ పేపర్ ఆడి కోసం తెప్పించాలి, భోజనాలు వీలైతే ఇవన్నీ కూడా పెట్టాల్సి వచ్చేది. ఫోన్ రింగ్ అవుతా ఉంటుంది. అమ్మా ఏదో ఫోన్ వచ్చినట్టుంది చూడు, వెళ్తుంది పాపం అమ్మాయి ఫోన్ తీయడానికి. ఈ అమ్మాయి ఇలాగ ఫోన్ తీసే లోపు వెనక నుండి హలో చెప్పరా, ఎన్ని గంటలు చేస్తున్నావు, ఎన్ని గంటలు చేసే ఫోన్ నువ్వు? పని మళ్ళీ వీళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తలుపులు తీయటం లేదా, తలుపులు వేసుకొని ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ ఇంట్లో రాంప్రసాద్ లాంటి అందమైన కుర్రాడు ఉన్నాడు. అయితే ఈ ఇంట్లో ఉన్నాడు అందమైన కుర్రాడు. ఈ ఇంటికి వచ్చింది ఒక ఆవిడ, వచ్చింది ఫోన్ చేసి, ఏంటి మాట్లాడుకోండి, మీరు చెప్పకపోయినా అదే పని చేస్తాను అనుకోండి. ఆ పాపని సంబంధం మారుదామని చెప్పాము. చిచి మా ఊర్లోనా? మా ఊర్లో కుర్రోలు సరైన ఒక్కడు కూడా లేడు, అందరూ గాలేదోలేని. ఈ ఇంట్లో ఉన్న కుర్రాడా, అది ఎందుకు పనికిరాడు, అందుకనే కదా బయట సంబంధాలు చూడడం. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ చేసినప్పుడు ఆ కుర్రాడు వివరాలు ఇవన్నీ ఇలా చెప్పి వీళ్ళు నాకు చెప్తారు. బ్రేకింగ్ న్యూస్, సుడిగాలి సుధీర్ని కన్న మహానుభావురాలు ఇప్పుడు వచ్చేస్తుంది. చాలా మంది ఫోన్లు వాడే విధానం ఎలా ఉంటదంటే, మామూలు ఫోన్లు తీసి ఇలా డైల్ చేసి కాల్ చేస్తారు. అదే మా సన్ని గారు అనుకోండి, మెసేజ్ వచ్చినా లేకపోతే బ్రౌజ్ చేయాలన్నా, ఎవరైనా కాల్ చేయాలంటే ఎలా చేస్తారు సార్? అదేదో ఫోను 1000 క్వింటాలు ఉన్నట్టు ఏం చేస్తాడు, జపం చేస్తాడు, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, అలా ఉంటుంది ఐదు చేసేది. అదే మా సుధీర్ గారు అయితే అది ఇంట్లో ఉన్నప్పుడు రే ఒరే నీకు విచక్షణ వారి అక్కడ ఒకలా ఉంటుంది అయితే. నువ్వు ఎలా వాడుతావు చెప్పు. నేనంతే, ఏముంది అది సుధీర్ పెడతాడు, వాడెట్లా వాడుతాడు. అందరూ మామూలుగా ఫోన్ వస్తే ఎలా తీసుకుంటారు, మామూలు చేయి పెట్టి ఎలా తీసుకుంటారు, లేకపోతే ఇటు ఉంటే ఇటు తీసుకుంటారు, ఇటు వస్తే ఇటు తీసుకుంటారు. ఇటు గెటప్ కదా, ఇక్కడి నుంచి చేస్తుంటారు. ఫోన్ తీయడానికే
ఫోన్ తీయడానికి ఎక్కడి నుంచి హలో ఇట్రారా ఇట్రారా చెప్పు 10 మార్కులు ఎలా వస్తున్నాయి 10 మార్కులు సో అలాగే మన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువుకునే ఏజ్ లో అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎలా చదువుతారు, అమ్మ నాన్న లేనప్పుడు ఎలా చదువుతారు, ఫస్ట్ వాళ్ళు ఎవరు లేనప్పుడు ఎలా చదువుతారు? అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా చదువుతున్నానమ్మా. చదువుకోమ్మా బాగా చదువుకొని సరే అమ్మా. మా నాన్న పేరు నా పేరు బాగా ఇంటి ముందు నిలబెట్టు. అదేంటమ్మా ఇంతకుముందు అడ్డంగా ఉన్నాయా? ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు మన దగ్గర టికెట్ లేకపోయిన పరిస్థితిలో టీసీ వస్తున్నాడు, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆడేదో ఒక నెల రోజుల ముందు బుక్ చేసుకునేలాగా కూర్చొని హలో విజయ్ వస్తున్నాను రా. టీసీ వచ్చాడు ఫస్ట్ S1 ఏమన్నా టికెట్ లేవు. S1 లో S2 ఏమన్నా నీ టికెట్స్ అవి. S3 అబ్బాయికి టికెట్ ఉందా? రే చిన్నోడు పెద్దోడు నువ్వు చూడటం ముసలిలో ఉన్నా కూర్చో. S3 వచ్చాను. ఇందులో నుంచి ఎవడో మిస్ అవుతున్నాడు. ఎవడాడు? ఇప్పుడు పరిస్థితుల్లో బాత్రూమ్కి వెళ్ళిపోయాడు, టీసీ గారు వస్తున్నారు, కంపు లోపల తీరం వస్తే వెనకాల చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి. చూసే వరకు ఆల్రెడీ లోపల సుధీర్ గారు రామప్రసాద్ ఉన్నాడు లోపల. ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాం అనుకోండి, 5 స్టార్ హోటల్ వెళ్ళినప్పుడు చాలా మంది ఫస్ట్ వెళ్తారు, వాళ్ళు తెలియదు ఎలా తినాలో తెలియదు అనమాట. కూర్చున్నాడు, కూర్చున్న తర్వాత ఫుడ్ అంతా వచ్చేసింది, ఫోర్క్ ఉంది, పక్కన చాకు ఉంది, తీసి వెయిట్ వచ్చి సార్ మొక్క ఏమని ఇమ్మంటారా సార్, నాటుతారా లోపల? మామూలుగా మనం ఇంట్లో పొద్దున్న లెగ్గానే స్నానం చేస్తూ ఉంటాం, స్నానం చేసి ఫుల్ సబ్బు నొరగా అంత నొరగా స్నానం చేసిన తర్వాత ఇలా తిప్పుతాం, వాటర్ రాదు, ఇలా ఉంటుంది వీడి పరిస్థితి. అలా వెళ్తూ 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 కమోడ్ ఉంటుంది కదా, కమోడ్ చేపెట్టాడు తీసుకెళ్ళి. ఒక అమ్మాయి 12 గంటలకి ఇంట్లో ఎవరు లేరు, ఒక్కరితో పడుకుంది. ఓకే, మరి మా గెటప్ సీన్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? క్రికెట్ లో బాల్ 2020లో వన్డేలో టెస్ట్ మ్యాచ్ లో దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? బాక్స్ లో పెట్టి తీసుకొస్తారు మైదానాలకి, అప్పుడు పంచి పడుకుంటారు బాల్. ఈ బాల్ మైదానం తీశారు, షోయబ్ అఖ్తర్ లాంటి చేతిలో పడింది, బాల్ వేస్తున్నాడు. ఏరా టైం అవుతుంది. అమీర్పేట దాటి వచ్చాడు బాల్ జమ్మనేసారా అని ఉంది, ఫాస్ట్ గా ఉంది, తుప్పుకొని కొట్టాడు ద్రావిడ్ అక్కడ. అన్న ద్రావిడ్ అన్న కొంచెం బయటకు కొట్టు, నీ దండం పెడతా. ఫీల్డర్స్ బాల్ ఇక్కడ చేతిలో ఉంటుంది, అరే దయచేసి ఆ చేతిలో మొత్తం కొట్టగా, దరిద్రుడు ఉమ్ము మొత్తం చేతిలో ఉంటుంది, లాలాజలం మొత్తం దరిద్రుడు ఎవరు నోట్లో ఉంటుంది, చేతిలో ఉంది. బాల్ కొట్టాడు, కొట్టిన రాడు, క్యాచ్ వస్తుంది, అటు వస్తుంది, అరే పట్టుకోకరా నీ అబ్బా, రే నోరు కడుక్కున్నావా దరిద్రుడా, దేని ముద్దు పెట్టావా దరిద్రుడా రే. స్పిన్ బాల్ 1 2 3 1 2 1 చెమ్మ చిక్క చెమ్మ చిక్క. అది అది అటైపోయింది, వికెట్లు ఎక్కడ ఉన్నాయి? పాపం ఆటోలో పెట్రోల్
రోజులు అయిపోయిందంట. చాలా కష్టపడుతూ తోసుకుంటూ మన పట్టా స్టేజ్ మీదకి వచ్చేస్తున్నాడు దివానాలి ఆటో రామ్ ప్రసాద్. దేవుడు ఈ రెండు చేతులు లేకుండా కాళ్ళు ఇచ్చాడండి. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది నేను స్టేజ్ చేసి చూపిస్తామండి. చేతులు అసలు దేవుడు మన చేతులు రాదు, ఓన్లీ కాళ్ళు ఇచ్చాడు అసలు. అరే శ్రీను ఎలా ఉన్నా? బానా బాగున్నారా? షర్ట్ భలే ఉందిరా, సూపర్ అదిరిపోయింది. నీ షర్ట్ ఆడుకున్నావు? నేనా? బాగుందిరా, షర్ట్ ప్యాంట్ బాగుంది. ఏం చేస్తున్నారా? మెసేజ్ చూసుకున్నారా? ఎవరి అమ్మాయి? ఎవరి అమ్మాయి? కొడక అమ్మాయిని తంతారా? అమ్మాయిని తంతారా? సారీ 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 ఏంటి రాలగా? ఎంత నువ్వు నా ఫ్రెండ్ కదరా, అంత చిలిపి చిలిపి. ఇప్పుడు ఇద్దరు లవర్స్ అండి. ఇలా ఏంటో ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నాను. చిలిపి నా తల్లే, నా బుజ్జ, నా ఏంటి ఏమైంది? ఫేస్ మొత్తం పీక్కుపోయింది ఇట్లా. ముందే చెప్తారా? మనిషికి ఏంటంటే మామూలుగా నడిచే శక్తి ఇచ్చాడు దేవుడు, నడవకుండా మన ఊర్లు దొరలాల్సి వస్తే పరిస్థితి. అమ్మో కాలేజ్ అయిపోతుంది, అమ్మో వెళ్ళిపోయి కాలేజ్ అయిపోతుంది. అరే అరే నాకు కావచ్చారా? అరే మొన్న డాక్టర్ నా మీద పరిశోధన జరిపి ఈ 2 రోజులు అయిపోయారా పైకి. అరే నిన్ను ఎర్రోని చేస్తుంటాడు. అరే మన కాలేజ్ బస్ స్టాండ్ ఎప్పుడు బస్ స్లో మోషన్. ఈరోజు కాలేజ్కి వెళ్ళడం అవసరం ఉంటావా? అవసరం ఉంది నాకు, ఎందుకంటే అక్కడ అమ్మాయి కత్తులు అంటే అమ్మాయి అందరు శ్రీముఖులు అంటే అమ్మాయి శ్రీమతి నా గర్ల్ ఫ్రెండ్ రా. మనం పుట్టగానే అసలు అందరం ప్రభుత్వం తెలియ ఫర్ ఎగ్జాంపుల్ అంత నించు అందరూ అందులో ఒంగోండి. హాయ్ హాయ్. అరే శ్రీను హక్ చేసుకోవాలి ఉందా నేను? యారో ఈ మధ్య ఏంటో పొడిగే బాగా, అంటే కొంచెం వెనుముక పెరిగిందట, అందుకే అలా పెరిగాను. వెనుముక పెరిగితే మామా ఒక నన్ను కొట్టాడు మామ. ఒకడే కదా వదిలేలే. ఓకే మరి మా ఆర్డర్ రామ్ ప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మగధీరలో డైలాగ్స్ ఇద్దరు ముష్టోళ్ళకి ఇస్తే ఎలా చేస్తారు? ఆ బొచ్చులో ఉన్న చిల్లర్ని నాకు అప్పగించు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఏ షేర్ ఖాన్, ఆ ముష్టోడు నా దగ్గర చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ముందు ఆ ముష్టోడు నా దగ్గర పంపించు. రే ఇంత లేవు నీకంత పౌరుషమా? ఎంత లేను? 100 మంది ముష్టోళ్ళని పంపిస్తా, వాళ్ళకి ఒక్కొక్క రూపాయి ఇచ్చి పంపి. ఒక్కొక్క ముష్టోడిని కాదు షేర్ ఖాన్, 100 మంది ముష్టోళ్ళు ఒకేసారి రమ్మని చెప్పు. ఆ ముష్టోళ్ళు వేసుకున్న బట్టల్లో చెమట కంపు చూస్తేనే సగం సస్తావురా. బాగా మాసిన బట్టలు ముష్టోళ్ళు ఎంచి కూడా పంపించరా భైరవా. సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, బాలాజీ గుడిలో ముష్టోళ్ళందరినీ ఇచ్చుకొచ్చి పంపిస్తున్నాను రా భైరవా. ఈ రోజు నేను అడిగి ముష్టేయడం మీరు చూడాలి, ఆడు కుష్టిగా చావాలి. Follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. ఓకే మరి ఇవాల్టి మా పటాస్ లోని స్పెషల్ గెస్ట్ సుధీర్ కిసానికి ఎపిసోడ్ ఎలా అనిపించింది? స్టాండప్ కామెడీ బేసికల్ నేను చేయలేను, నిజంగా
జబర్దస్త్ లోని ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ హావ్ గాట్ ద బెస్ట్ టీమ్ అండ్ ద బెస్ట్ యాక్టర్స్ మాట యాక్చువల్లీ. మురళీ గారు కూడా నాకు శంకర్ టీం చేస్తున్నప్పటి నుంచి తెలుసు అండ్ ఆయన దాన్ని కూడా ఇందాక నేను పడి చాలా రోజుల తర్వాత చూసాను కాబట్టి ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. ఇంకో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ తో మళ్ళీ మేము మీ ముందుంటాము. ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో.